అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాటల తూటాలు ఎలా పెడతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు వార్ వన్ సైడ్ కాదు టూ సైడ్ అనేలా ఉంటుంది కాబట్టి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సవాళ్లు ఎలా ఉంటాయో ఇక చెప్పాల్సిన పనే లేదు అదేనండి కేటీఆర్ గారు ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది ఏ విషయం పైనైనా సరే వీళ్ళిద్దరూ హోరాహోరీగా సవాళ్లు చేసుకుంటూనే ఉన్నారు ప్రస్తుతం కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి మాటల యుద్ధం తీవ్ర స్థాయికి అయితే చేరుకుంటుంది ఒకరిపై ఒకరు విపరీతమైన భాషలో విరుచుకు పడుకుంటున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మాత్రం అస్సలు ఆలోచించుకోకుండా మాట్లాడేస్తున్నారు ప్రతిరోజు ఇద్దరి మధ్య ట్వీట్ల వారు కూడా నడుస్తుంది అసెంబ్లీలోనూ అదే కొట్లాట రాజకీయంగానే అదే పొట్లాట అయితే రాజకీయంగా రెండు విభిన్న పార్టీలు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అటు ప్రతిపక్ష పార్టీ నేతగా కేటీఆర్ డైలీ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూనే ఉన్నారు గతంలో కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం అయితే నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు ఒకే వేదికను పంచుకోబోతున్నారు ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది అదేంటి ఇద్దరు ఒకే వేదిక మీద ఎలా కనిపిస్తారు ఈ క్రమంలో ఇద్దరు పలకరించుకుంటారా లేదా కొట్లాడుకుంటారా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా అనేది అందరిలో ఆసక్తి రేపుతుంది అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆసుపత్రిలో ఉండగా వెళ్లి పరామర్శించారు ఆ సందర్భంలో కేటీఆర్ స్వయంగా ఆసుపత్రిలో దగ్గరుండి మరీ తీసుకెళ్లారు ఇద్దరు ఆప్యాయంగానే మాట్లాడుకున్నారు కానీ అప్పటికి ఇప్పటికీ అసలు ఆ పరిస్థితులే వేరైపోయాయి తారుమారైపోయాయి అని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష పార్టీ సిపిఎం నిర్వహించే సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు సెప్టెంబర్ 21న వామపక్ష దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి సంస్మరణ సభ అయితే జరుగుతుంది ఆయన తెలుగు వ్యక్తి కావడంతో హైదరాబాద్ లో ఆ పార్టీ సంస్మరణ సభను ఏర్పాటు చేసింది ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఇద్దరిని ఆహ్వానించారు రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీతారాం ఏచూరి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకే వేదిక మీద ఇద్దరు రాజకీయ బద్ధ శత్రువులు కూర్చోబోతున్నారు అనమాట సమావేశం ఏదైనా సరే ఇద్దరు ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతుంది ఎందుకంటే హోరాహోరీగా జరిగే గొడవలు వేరు ఒకే వేదిక మీద కనిపించే తీరు వేరు కాబట్టి ఎలా ఉంటారో చూడాలి మరి